సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్య భాగంలో మొదటి మాటను మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 29 వర్స్ 18. ఈ కోవిడ్కు ముందు మన బైబిల్ కాలేజీలో చాలా రాష్ట్రాల నుండి, మణిపూర్ అలాగనే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు కూడా బైబిల్ కాలేజీలో చదువుతుండేవారు. ఒక రోజున క్లాస్ అయిన అనంతరం ఒక విద్యార్థి వచ్చి చెప్పాడు, సార్ దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడని చెప్పాడు. ఏమిటి ఆ దర్శనం అని అడిగితే, మా క్లాసులో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు సార్ అని అన్నాడు. మరి ఆ అమ్మాయికి కూడా దేవుడు దర్శనం ఇచ్చాడా అంటే ఇచ్చే ఉంటాడు సార్ అని చెప్పాను అన్నాడు. సరే నేను కనుక్కొని చెప్తాలే, నువ్వు వెళ్ళని చెప్పా. ఆ అమ్మాయిని పిలిచి అడిగాను, అమ్మ దేవుడు నీకేమైనా బయలుపరిచాడు? నాకేం బయలుపరచలేదు సార్. వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఏమైనా నీకు ఉందా అంటే ఇప్పుడు ఏం లేదు సార్. ఈ యొక్క వ్యక్తికి దేవుడు ఏం చెప్పాడంట, నీకు దర్శనం ఇచ్చిన రీతిగానే ఆమెకు కూడా దర్శనం ఇచ్చాను, మీ ఇద్దరు వివాహం చేసుకుంటారని చెప్పాడు. మరలా ఆ పిల్లవాడిని పిలిచి అడిగాను, అరే నీకు దర్శనం కాదురా వచ్చింది, ఇది పీడకలు అనుకుంటా బహుశా నీకు. నేను చెప్పిన తర్వాత కూడా లేదు ఆ అమ్మాయిని చేసుకుంటానని నువ్వు వెనకాల పడితే ఇక నీ దాని పరివేశనాన్ని అనుభవించవలసిందని చెప్పా. మొత్తానికి వాడు కొంచెం జ్ఞానం కలిగి విరమించుకున్నాడు. ఈ రోజున 2500 మంది సంఘానికి సేవకుడుగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తన హృదయంలో కలిగినటువంటి ఆలోచనను అతడు దర్శనంగా భావించాడు. చాలామంది ఈ దినాల్లో చెప్పేటువంటి మాట ఏమిటంటే, వారి హృదయంలో ఒక తలంపు కలిగిన వెంటనే దేవుడు కలగజేశాడేమో ఈ తలంపు, దేవుడు కలగజేశాడేమో ఈ యొక్క భారం, దేవుడు కల్పించాడేమో ఈ దర్శనం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. మాతో పాటు బైబిల్ కాలేజీలో మా స్నేహితుడు ఒక ఆయన చదువుకున్నాడు. తన మరదలంటే చాలా ప్రేమ ఆయనకి. పుస్తకాల్లో ఆమె పేరు రాసేవాడు, చంటి అని. గోడల మీద రాసేవాడు, చివరికి వాడు వేసుకుని చెప్పుల మీద కూడా రాసుకునేవాడు. మొత్తానికి ఏదో ఒక రీతిగా పెద్దలు ఇరువురు కూడా మాట్లాడి వారు వివాహం జరిగించారు. ఒక 2 సంవత్సరాల తర్వాత మా అత్తగారు వాళ్ళ ఊరికి దగ్గరే నర్సీపట్నం అనే ప్రాంతం వాళ్ళది. ఆ ప్రాంతానికి నేను వస్తున్నానని తెలిసి, అన్న ఆ మీటింగ్ ప్లేస్కి నేను కూడా వస్తాను, నువ్వు ముందుగా వచ్చి నీతో మాట్లాడాలని చెప్పాడు. సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఆ సమయంలో కాఫీ తాగడానికి హోటల్ తీసుకుని వెళ్ళాడు. బోర్ని ఏరటం ప్రారంభించాడు. ఏంట్రా నాయన అంటే, అన్న ఇదేదో దేవత అనుకున్నాను, ఇది ఏమైపోయింది అన్న, మా ఆవిడ నా తల్లిదండ్రులను చూడట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పేసి మాట్లాడటం ప్రారంభించాడు. నిజంగానే కొంతకాలం క్రితం అతడు ఈ లోకయాత్రను ముగించుకొని దాటిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవనస్తులు ఏదో భయపెట్టాలనే ఉద్దేశం కాదు. ప్రేమ లేకపోతే ప్రేమను గురించిన ఆలోచన, మీరు తీసుకునే నిర్ణయాలు తప్పిదము అని చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. కానీ నీ హృదయంలో కలిగిన తలంపును, దర్శనము అనే మాటను వినియోగించటము అది చాలా తప్పిదమైన విషయం. అసలు దర్శనం అంటే ఏమిటి? ఈ దర్శనాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? దర్శనం ఎప్పుడు కూడా స్పష్టముగా దేవుడు అనుగ్రహించువానుగా ఉంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. దర్శనం ఎప్పుడు కూడా వాక్యానుసారముగా, వాక్యమునకు అనుసంధానం చేయబడేదిగా ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. దర్శనం ఇచ్చే దేవుడే
ఆ దర్శనాన్ని నెరవేర్చేవానిగా ఉంటాడు. ఆ దర్శనం ఇచ్చిన దేవుడు ఆ దర్శనం ఎలా జరిగించాలో, ఎలా నెరవేర్పులకు తీసుకురావాలో నీకన్నా మరి ఎక్కువైన ఆలోచన ఆ దేవుడే కలిగి ఉంటాడు. నీవు దర్శనమని భావించి ఆ యొక్క ఆశనో, ఆ తలంపునో, ఆ ఉద్దేశాన్నో నెరవేర్చడానికి ఎల్లప్పుడూ నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉంటే, ఎల్లప్పుడూ నీవు భారాన్ని కలిగినటువంటి రీతిలో ఏమాత్రము కూడా నెమ్మది లేకోకుండా ఆందోళనను, కలవరాన్ని, గందరగోళమైన స్థితిని కలిగి ఉంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనము కాదు. దేవుని యొద్ద నుండి దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనము సుస్పష్టముగా ఉంటుంది, స్థిరమైనదిగా ఉంటుంది. ఆ దర్శనమును కలిగి ఉన్నటువంటి నీ జీవితములో నెమ్మదిని కలిగి ఉంటావు. దేవుని యొక్క ఆత్మ చేత అంచెలంచెలుగా ప్రేరేపించబడుతూ నీకు ఇవ్వబడిన దర్శనమును ఆయన నెరవేరుస్తూ ఉంటే, దేవుడు ఆ దర్శనము నెరవేర్పులో తీసుకొస్తూ ఉంటే నువ్వు ఆ క్రమములో పనిచేసే వ్యక్తిగా ఉంటావు. అలా కాకుండా నీ యొక్క జ్ఞానాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ బలాన్ని, నీ తెలివిని నీవు వినియోగించి ఎల్లప్పుడూ కలవరానికి గురవుతూ, ఆందోళన చెందుతూ ఆ యొక్క ఆశ నెరవేర్చాలనేటువంటి ప్రయాస, ఆ దర్శనం నెరవేర్చబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండటం అనేది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆయన చిత్తానుసారమైన దర్శనం అయితే కాదు. ఇది నాలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, దేవుడు నాకు ఒక కళనిచ్చాడండి అని మాట్లాడుతున్నారు. మంచిదే. మీరు ఎప్పుడు కలగన్నా, ఎప్పుడు దర్శనాన్ని పొందుకున్నా మొట్టమొదటిగా ఆ దర్శనము వాక్యానుసారమైనదా లేదా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆమె సాక్ష్యం చెప్తూ, ఒక సంఘంలో నేను వాక్యపరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె సాక్ష్యం చెప్తూ ఆమె ఏం చెప్పిందంటే, పేతురు గారు బిర్యానీ వండుతున్నాడంట. ఎక్కడ? పరలోకంలో. ఆమె దర్శనం చూసిందంట. పరలోకంలో బిర్యానీలు ఉండవు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ బిర్యానీ కోసం పరలోకానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఆగిపోండి దయచేసి. పరలోకంలో బిర్యానీలు ఉండవు, ప్యారడైజ్ రెస్టారెంట్లు ఉండవు, గ్రాండ్ ఏరియా రెస్టారెంట్లు ఉండవు. ఒక ఆమె కలిగినటువంటి ఆలోచన దర్శనంగా భావించింది. ఇలాగనే కొంతకాలం క్రితం మేము బైబిల్ కాలేజ్ చదువుతున్న దినాల్లో తుని అనే ప్రాంతం చాలా జనసంద్రం అయిపోయేది. ఎప్పుడు ఏలూరు నుండి మేము వెళ్ళాలనుకున్న ట్రైన్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. కారణం ఏమిటి అని అంటే, ఒక పెంతుకోస్తు సంఘంలో ఒక విశ్వాసి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి కృపావరాలను సంపాదించుకుంది. ఆమె ఆ కృపావరాల్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనే విషయాన్ని మర్చిపోయి తన వ్యక్తిగత అభివృద్ధి కొరకు వినియోగించడం ప్రారంభించింది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వెన్ గాడ్ bestowed his spiritual gifts upon your life, it should benefit to the body of Christ. క్రీస్తు శరీరమునకు అనగా క్రీస్తు సంఘమునకు నీకు ఇవ్వబడిన కృపావరాలు నువ్వు వినియోగించాలే కానీ నీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు నువ్వు కృపావరాలను వినియోగించకూడదు. ఆ పాస్టర్ గారితో చెప్పిందంట, ప్రభు నన్ను ఈ యొక్క ప్రత్యేకంగా ఒక స్వస్థతాశాల ప్రారంభించమని చెప్పాడండి అని చెప్తే పాస్టర్ గారు చెప్పారంట, అమ్మ అది కాదు, నువ్వు సంఘములో ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీకు ఇవ్వబడిన కృపావరాలు వినియోగించాలి అని చెప్తే, లేదండి అని చెప్పి పాస్టర్ గారి మాటను కూడా ధిక్కరించుకుని వెళ్ళి సొంతగా సంఘాన్ని స్థాపన చేసింది. ఆమె తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది ప్రజలను ఆకట్టుకున్న విషయం, దేవుడు నన్ను గోటితో వైద్యం చేయమన్నాడు. మీకు ఏ వ్యాధి ఉన్నా సరే నా దగ్గరకు రండి, నేను గోటితో ఆ యొక్క ప్రదేశాన్ని మీ దేహం మీద నేను గీత గీస్తే, సులువు గుర్తేస్తే మీ రోగం నయమైపోద్ది. ఈ యొక్క దుష్టవార్తలు ఎంత శరవేగంగా వెళ్తాయి అంటే, శుభవార్త వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఈ యొక్క దుష్టవార్తలు ఏమాత్రము కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి ఈ రీతిలో లేని వార్తలు చాలా శరవేగంగా వెళ్ళిపోతాయి. ఆంధ్ర రాష్ట్రం కూడా దాటి ఈ వార్త వెళ్ళిపోయింది. చాలా రాష్ట్రాల నుంచి జనులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. చివరికి ఒక స్థలాన్ని కూడా వీళ్ళు కొనుగోలు చేసేసారు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంతో. ఆ స్థలాన్ని కొనుగోలు చేసి బ్యారికార్డులు కట్టేశారు. ఈమె ఒక వేదిక మీద కూర్చొని ప్రజలు పంక్తులు తీరి ఆ వరుసలో ఆ క్రమంలో వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేయించుకొని ఆ గోటు వైద్యం చేయించుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ విషయం మీద ఎవరో కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చారు. ఆ సమయంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ వార్త వెళ్ళిపోయింది. ఆయన దీన్ని పరిశీలన చేసి ఈ యొక్క మత విధానాలతో కూడిన అల్లర్లు ఏమాత్రం జరగకుండా దీని మీద ఒక యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశించాడు. కలెక్టర్ గారు వెళ్ళారు,
పోలీసు బలగం అంతా కూడా అక్కడికి వెళ్ళింది. ఆమెను ప్రశ్నించారు. అక్కడ జరిగినటువంటి విషయాలన్నిటి కూడా తెలుసుకున్న తర్వాత ఇదంతా ఒక బోటకం అని కొట్టేసేసారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు కొనుగోలు చేసి పెట్టుకున్నారో ఆ స్థలమును, ఆ ప్రాంగణం అంతటిని కూడా గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేశారు. దేవుని దర్శనము అని ఆమె భావించింది, కానీ అది దేవుని నుండి వచ్చినటువంటిది కాదు అని తెలుసుకోవడానికి ఆమె జైల్లోకి వెళ్తే కానీ అర్థం కాలేదు. చాలామార్లు మన జీవితంలో ఉద్రేకంగానో ఆవేశంగానో దేవుని యొద్ద నుండి ఇది వచ్చింది, ఇది దేవుని మూలంగా కలిగింది అనేటువంటి భావంతో మనం పనిచేస్తూ ఉంటే అది ఎంత మాత్రము వాక్యానుసారమైనది కాదు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, 2024 సంవత్సరంలో దేవుడు నీకు ఒక దర్శనమును ఇచ్చాడు అని అంటే ఆ దర్శనము స్పష్టముగా ఉంటుంది. ఆ దర్శనం నేను కలవరపరచదు, ఆ దర్శనం నేను ఆందోళనకు గురి చేయదు. ఆ దర్శనము నెరవేర్చబడే విధంగా నీలో మరి ఎక్కువైనటువంటి బాధ్యతను కలిగిస్తుంది, మరి ఎక్కువైన భారాన్ని కలిగిస్తుంది. ఆ దర్శనం నెరవేర్చబడినట్లుగా ప్రభు యొక్క ఆత్మ నడిపింపుతో నీవు ప్రతి విషయములో నడిపించబడే వ్యక్తిగా ఉంటావే కానీ నీ యొక్క శక్తి చేతనో, నీ సామర్థ్యం చేతనో, నీ జ్ఞానము చేతనో నీకు ఇవ్వబడిన దర్శనం ఎంత మాత్రము నెరవేర్పులోకి రాదు అనే సత్యాన్ని దైవ సేవకునిగా దైవాత్మ ప్రేరేపణతో మీకు తెలియచేస్తున్నా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశించుదురు. ఇంగ్లీష్ మాట బైబిల్లో చాలా చక్కగా మాటలు ఉంటాయి. వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దేవుని యొక్క దర్శనమును కలిగి ఉండకుండా ఉన్నవారు నశించువారుగా ఉంటారు అనేటువంటి చక్కటి సుస్పష్టమైన మాటను మనం చూస్తున్న వారుగా ఉన్నాం. ఒక రోజున దక్షిణ కొరియాలో ఎంతో విశేషమైన సేవను జరిగిస్తున్న దైవజనుడు, ఇప్పుడు ప్రభు పిలుపు అందుకొని వారు ప్రభు సిద్ధపరిచే స్థలానికి వారు కొనుక్కోబడ్డారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన సంఘానికి ఆయన కాపురుగా ఉన్నాడు. ఆయన పేరు పాల్ యాంగిచో. ఆయన చనిపోయే ముందు ఆయన పేరు కూడా మార్చబడింది. డేవిడ్ యాంగిచో అనే పేరును కూడా ఆయన నామకరణం చేసుకున్నాడు. ఈ పాల్ యాంగిచో ఒక సభలలో దైవర్తమానం అందించడానికి ఆయన ప్రాంతానికి వెళ్ళారు. ఆ పాస్టర్ గారు మీటింగ్ అయిన అనంతరం ఈయనకి భోజనం వడ్డిస్తూ ఒక యవనస్తురాలను తీసుకొచ్చారు. పాస్టర్ గారు యవనస్తురాలు ఎంతో కాలం వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంది, కానీ ఆ వివాహ క్రమం జరగట్లేదు. ఆమెకు సాటి అయిన సహాయం, సరి అయిన జీవిత భాగస్వామి ఇంతవరకు దొరకలేదు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ పాస్టర్ గారు చెప్పిన వెంటనే యవనస్తురాలని ఈ పాల్ యాంగిచోని దైవజనుడి దగ్గరికి పిలిచి ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకురామని చెప్పాడు. ఆ పెన్ను పేపర్ తెచ్చుకుందామే. అప్పుడు ఏం చెప్పాడు, నీకు ఎలాంటి భర్త కావాలో నువ్వు ఈ కాగితం మీద రాయి అని చెప్పాడు. ఆమె రాసింది. నాకు చూపించే అవసరం లేదు, నువ్వు రాసుకో అని చెప్పాడు. ఆయన ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా రాసుకోమని చెప్పాడు. లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా రాసుకో అని చెప్పాడు. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా రాసుకో అని చెప్పాడు. దేవునిని ఎరిగినటువంటి వ్యక్తిగా దేవుని పరిచర్యలో ఒక సేవకుడిగా ఉండాలా, సంగీత పరిచయం నడిపించేవానిగా ఉండాలా, సంఘంలో ఒక డీకన్గా ఉండాలా రాయమని చెప్పాడు. ఆమె రాసుకుంది. ఆయన వెళుతూ చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఏదైతే ఈ యొక్క కాగితం మీద రాస్తావో ఆ కాగితం మీద నీ హస్తం పెట్టి అనుదినం ప్రార్థన చేయి. నీతో కలిసి నేను కూడా నా యొక్క ఇంటిలో, నా గృహంలో ప్రార్థన చేస్తాను. మరలా దేవుడు ఆశ్చర్యకరంగా ఒంటరిగా ఉన్న నీ జీవితంలో సరి అయిన జీవిత భాగస్వామి తీసుకొని వస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అంతే. ఆ దైవజనుడు చూడలేదు ఆమె ఏం రాసిందో, ఏ రీతిగా ఆమె ఆ కాగితం మీద ఆ ప్రశ్నలకు జవాబు రాసుకుందో చూడలేదు. ఒక యవనస్తుడైన వ్యక్తిని ఆ దైవజనుని ఎదుగు తీసుకుని వచ్చింది. పాస్టర్ గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? పలానా సంవత్సరంలో పలానా ప్రాంతంలో మీరు వచ్చి నాకు ఈ విధమైన సలహా ఇచ్చారు. నేను ఆ రీతిగానే ప్రార్థన చేయటం ప్రారంభించాను. నేను ఏమైతే కాగితం మీద రాసినటువంటి వానిగా ఉన్నానో ఆ విధంగానే దేవుడు నా జీవితంలో ఈ యొక్క వ్యక్తిని నాకు భర్తగా ఇచ్చాడు అని చెప్పి చూపించింది. ఆ ఇద్దరు కొరకు దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలోనే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, దర్శనము నిశ్చయముగా కలిగినటువంటి వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వారు ఏ రీతిగా ఉండరు అని అంటే, వారు క్రమశిక్షణ లేకుండా ఉండేవారుగా ఉండరు. అలాగనే వారి జీవితాల్లో వారు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా ఉండేటువంటి వారుగా ఉండరు. దేవుని దర్శనము కలిగినటువంటి వారు క్రమశిక్షణను కలిగి ఉంటారు.
దేవుని దర్శనాన్ని కలిగినటువంటి వారు స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది కలిగి ఉంటారు. ఒక 3 విషయాలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. చాలా క్లుప్తంగా దైవవర్తమానాన్ని ఈ దినమున నేను ముగించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. దర్శనము కలిగినటువంటి వారు క్రమశిక్షణ మరియు బాధ్యత కలిగి ఉంటారు. ఇది దేవుని యొద్ద నుండి నీకు ఇవ్వబడినది అని చెప్పటానికి నిదర్శనం ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయములో ఒక భారమునైనా, ఒక దర్శనమునైనా, ఒక కళనైనా ఆయన ఉంచాడు అని అంటే, నీ జీవితములో ఆయన అనుగ్రహించాడు అని అంటే, నిశ్చయముగా వారు క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు మరియు వారు బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. ఒక విశ్వాసి తన జీవితంలో క్రమములో లేకుండా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వారు దేవుని దర్శనాన్ని కలిగి ఉండని వారు అని అర్థం. ఒక వ్యక్తి దేవునిని ఎరిగి ఉండి కూడా, రక్షణ పొందుకొని ఉండి కూడా బాధ్యత లేకుండా వారు జీవిస్తున్న వారుగా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వారు దేవుని దర్శనము లేనివారు అని అర్థం. ఇప్పుడు ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుంటే, మన జీవితాలను కనుక మనము జాగ్రత్తగా గమనించుకుంటే, ఎవరైతే క్రమం అనే దాన్ని మరిచిన వారుగా ఉంటారో, ఎవరైతే బాధ్యత అనే దాన్ని కలిగి ఉండకుండా ఉంటారో, అటు వారందరూ కూడా దేవుని దర్శనమును లేనివారు. దేవుని అందులో క్రమమైన జీవితం అంటే ఏంటో తెలుసా? ఆయన లేఖనముల్లో చెప్పబడిన ప్రతి మాట చొప్పున మనము చేయుట క్రమమైన జీవితం. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఆయన లేఖనాల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, నన్ను పోలి మీరు జీవించేవారుగా ఉండాలి, నా వలె మీరు ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవునిని పోలి మనము జీవించాలి అని అంటే, దేవుని వలె మనము ఈ భూమి మీద ఉండాలి అని అంటే, మనము ఈ యొక్క 4 సువార్తలో క్రీస్తు ప్రభు వారి యొక్క జీవన శైలిని చూసాం, ఆయన లైఫ్ స్టైల్ను మనం చూసాం. అలాంటి వైఖరిని మన బ్రతుకులో కలిగి 5వ సువార్తలాగా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు కలిగి ఉన్న సుగుణములను మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అంటే మనము నిశ్చయముగా ప్రేమించే సుగుణాన్ని కలిగి ఉండాలి. రెండవది, మనము క్షమించే సుగుణమును కూడా కలిగి ఉండాలి. మన హృదయములో అసూయను కలిగి ఉంటే మనం ప్రేమించలేం. మన హృదయంలో ద్వేషమును కలిగి ఉంటే మనం ప్రేమించలేం. ఈ 2024 సంవత్సరంలో అడుగుపెట్టిన మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధానములో క్రమము కలిగిన వ్యక్తిగా, క్రమశిక్షణ కలిగిన ఆయన కుమార్తెగా, కుమారుగా నేను ఉండాలి అని అంటే, లేక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని అంటే, దేవుని బిడ్డగా నేను ఈ భూమి మీద అలా జీవించాలి అని అంటే, క్షమించే మనసును కలిగి ఉండాలి, ప్రేమించే మనసును కలిగి ఉండాలి. ద్వేషము కలిగి ఉన్నవారు, అసూయను కలిగి ఉన్నవారు, విద్వేషాలు కలిగించేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు క్రమశిక్షణలో ఎంత మాత్రము ఉండలేరు. అటు వారెవ్వరు కూడా దర్శనమును ఎంత మాత్రము కలిగి ఉండరు అనే సత్యాన్ని దేవుని సన్నిధానములోనే జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే దేవుని సముఖములో, ఆయన సాన్నిధ్యములో క్రమశిక్షణ కలిగి ఉండటానికి ఇష్టపడతారో, అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా వారి జీవితాలను సరిదిద్దుకోవటం క్రమశిక్షణ కలిగి ఉన్నవారు చేసే పని. దైవ సేవకులు హెచ్చరిస్తూ ఉంటుండగా వారి జీవితాలను క్రమపరుచుకోవటం నిజముగా క్రమశిక్షణ కలిగి ఉన్న వారు చేసే పని. ఎప్పుడైతే దేవుని సేవకులు బలిపీఠం ఎద్దు నుండి ఒక మాట పలికేవారుగా ఉంటారో, ఆ మాట చొప్పున బాధ్యత కలిగిన వారుగా మారటం, అది నిశ్చయముగా దర్శనము కలిగి ఉండేవారు చేసే పని. ఎన్ని మార్లు నువ్వు దైవర్తమానం వింటున్నా, ఎన్ని మార్లు దేవుని సేవకుని నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఎన్ని మార్లు దేవాతి దేవుడు నీతో తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నా, నీవు క్రమశిక్షణ కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు అని అంటే, నీవు బాధ్యత కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు అని అంటే, దేవుని దర్శనము లేని వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నావు. దర్శనము ఉన్నవారు వారు క్రమము కలిగి ఉండటానికి, క్రమశిక్షణగా కలిగి ఉండటానికి వారు ఇష్టపడతారు. దర్శనం ఉన్నవారు బాధ్యత కలిగి ఉండటానికి వారు ఇష్టపడతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ బ్యాప్టిస్ట్ సెమినార్లో ఆ యొక్క దైవజనుడు ఒక ప్రకటన చేశాడు. అదేమంటే, మా సంస్థ ద్వారా మిమ్మల్ని పంపిస్తాం అని చెప్పారు. ఏ ఒక్కరూ కూడా లేవలేదు. కొంతమంది తర్వాత మరలా ప్రకటన చేయగా కొద్దిమంది నిలవబడ్డారు. వారందరి యొక్క విద్యార్థులు అడిగారు, వారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫలానా దేశానికి వెళ్తాను అంటే వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని అందించడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు.
చివరిగా ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన విద్యార్థులు అడిగితే కనీసం హై స్కూల్ కూడా పూర్తి చేసుకోలేదని చెప్పాడు. ఏం చేస్తావు నువ్వు అని అంటే, నేను చెప్పులు బాగు చేస్తూ ఉంటాను, చెప్పులు కుట్టే పని చేస్తూ ఉంటానని చెప్పాడు. అయితే నీకు మేము సహాయం చేయలేం, వేదాంత విద్యను అభ్యసించినటువంటి వారికి మేము ఏ విధంగా కూడా సహకరించలేమని చెప్పేశారు. కానీ ఈ యొక్క నిలవబడిన వ్యక్తి హృదయములో దేవుడిచ్చిన దర్శనం అతన్ని మౌనంగా ఉంచలేదు. అతడు చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, చాలా బాధ్యత కలిగిన వాడు. అందుచేతనే అతడు ఏమాత్రము కూడా తనకి కలిగిన ఆలోచన విరమించుకోవాలి అని తలంచలేదు. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తనకెవరో చెప్పారు, భారతదేశానికి ఒక ఓడ వెళుతుంది, ఆ భారతదేశానికి వెళ్ళాలన్నది ఈయన ఒక ఆశ. ఆ భారతదేశంలోకి వెళ్ళి దేవుని ప్రతినిధిగా పనిచేయాలన్నది ఈయన ఒక కోరిక. వెంటనే ఆ యొక్క వాడ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నేను చెప్పులు బాగు చేస్తూ ఉంటాను, బహుశా మీ వాడలో మీ యొక్క పాసెంజర్లు అందరూ కూడా ఏదైనా పని ఉంటే నేను చేసి పెట్టేవానుగా ఉంటా. నాకు ఉచితంగా మీరేం తీసుకెళ్ళని అవసరం లేదు. నేను ప్రయాణం చేసి 30 దినాలు రాత్రి పగలు కూడా నేను షిఫ్ట్ల వారిగా పనిచేస్తా. నాకు వచ్చినటువంటి ఆ యొక్క సొమ్ములో నుండి మీ టికెట్ ఖరీదు మీకు ఇస్తానని చెప్పాడు. ఈ వార్డు యజమానుడు భావించాడు, ఇదేదో మంచి ఆలోచనే కదా అని చెప్పి పిలిచి ఆయన్ని ఆహ్వానించాడు. ఆ 30 దినాలు వార్డులో ప్రయాణం చేస్తున్నాడే కానీ దివారాత్రులు పనిచేస్తూ వచ్చిన ఆదాయంలో నుండి ఆ యొక్క భారతదేశాన్ని చేరుకున్న తర్వాత వార్డు యజమానికి ఆ టికెట్ డబ్బులు ఇచ్చేశాడు. ఆయనే విలియం కేరీ అనేటువంటి గొప్ప దైవజనుడు. ఈ రోజున మన బైబిల్ అనేక భాషల్లో ముద్రణ కలిగి ఉన్నాము అని అంటే ఈ దైవజనుడి యొక్క కష్టం యొక్క ఫలితం. ఈ రోజున బ్యాంకింగ్ సర్వీస్ను మనం కలిగి ఉన్నామంటే ఈ దైవజనుడి యొక్క కష్టం యొక్క ఫలితం. ఈ రోజున ప్రింటింగ్ ప్రెస్ అనేది మనం కలిగి ఉన్నామంటే ఈ దైవజనుడి యొక్క కష్టం యొక్క ఫలితం. ఇలాగున అనేకమైనటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు భారతదేశంలో జరిగించాడు. ఒక విశేషమైనటువంటి మిషనరీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఏ ఒక్కరూ సహాయపడలేదు, కానీ దర్శనమిచ్చిన దేవుడే ఆ యొక్క సేవకుని జీవితంలో ఆ దర్శనాన్ని నెరవేర్పులోకి తీసుకుని వచ్చిన వానిగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. దర్శనం కలిగి ఉన్న వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. దేవుని సన్నిధి అని అంటే వారు క్రమశిక్షణ, వణుకును వారు కలిగి ఉంటారు. దేవుని కార్యాలు అనంటే బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. ఈ 2024వ సంవత్సరంలో ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో దేవుడు ఒక దివ్యమైన దర్శనాన్ని ఇచ్చి క్రమశిక్షణ కలిగినటువంటి దేవుని బిడ్డలుగా, బాధ్యత కలిగిన దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ప్రభు సంసిద్ధపరచునుగాక. దర్శనము కలిగినటువంటి వారు క్రమశిక్షణ మరియు బాధ్యత కలిగి ఉండటం మాత్రమే కాదు, దర్శనం కలిగిన వారు పోటీతత్వాన్ని కలిగి ఉండరు. వారు సహవాసమును చేయువారుగా, సమర్పణ కలిగిన వారుగా ఉంటారు. దర్శనం కలిగిన వారు ఎలా ఉండరు? పోటీతత్వాన్ని కలిగి ఉండరు. కాంపిటీషన్. ఈ దినాల్లో సంఘాల్లో ఉన్న కాంపిటీషను బహుశా బయట ఉన్న రాజకీయ నాయకుల దగ్గర కూడా లేదేమో. రాజకీయ నాయకులైన వాళ్ళు కనీసం ఎదురైనప్పుడైనా మాట్లాడుకుంటారు, చక్కగా పలకరించుకుంటారు. లోపల ఏ విధంగా ఉన్నా బయట వాళ్ళ పలకరింపు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డల మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్, ఈ పోటీతత్వం నిజంగా దేవునికి దుఃఖాన్ని కలిగించేదిగా ఉంది. ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారా, మా సంఘంలో కూడా ఎంతమంది ఉండాలా. ఆ సంఘం వాళ్ళు ఈ పని చేస్తున్నారా, మా సంఘం వాళ్ళు కూడా ఈ పని చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఈ మాట చెప్పడానికి సేవకుడిగా నేను సిగ్గుపడుతూ ఉన్నాను. నీ ఉపవాసము ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయమని చెప్పాడు దేవుడు? బహిరంగంగాను బాహాటంగాను ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి నువ్వు ఉపవాసం ఉండని చెప్పాడా, లేక రహస్య స్థలములలో నీ తండ్రి అయిన దేవునికి కనపడు రీతిలో ఉపవాసం ఉండమని చెప్పాడా? మీ బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి చెప్పండి గట్టిగా. రహస్య స్థలములలో నీవు లోపలికి వెళ్ళి గది తలుపు బిగించి నువ్వు ప్రార్థించమని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. స్వయంగా యేసయ్య మాట పలికిన వానిగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ప్రతి సంఘంలో 40 దినాల ఉపవాస పండుగలు ఇదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. నేను దీన్ని విమర్శించట్లేదు. ఈ యొక్క క్రమం ఏమైపోతుందంటే సత్యవాక్యంలో నుండి అనేకులను దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే,
మన జీవితాల్లో ఏది కూడా పోటీతత్వంగా మనం కలిగి ఉండకూడదు. ఇంకొక కొత్త ఆధునికమైన విధానం ఏంటో తెలుసా? సంఘములో మొదటి ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన, ఈ గొడవ ఎక్కువైపోయింది. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వెతుబడిన వాక్యం మా అందరూ హృదయాల్లో ఫలింపచేయండి. ఈ రోజున దర్శనము లేకుండా ఉన్నవారు, జనులైన వారు కట్టు లేక ఎలా నశించిపోతారో నీ వాక్య లేఖనాల్లోని మేము నేర్చుకున్నాం. దర్శనం కలిగిన వారు క్రమశిక్షణ కలిగి ఉండి వారు బాధ్యత కలిగి ఉంటారని మాకు నేర్పించావు. దర్శనం కలిగి ఉన్నటువంటి వారు వారి జీవితంలో నిశ్చయముగా వారు ఏ రీతిగా ఉంటారో, ఏ విధముగా ఉంటారో నువ్వు మాకు సుస్పష్టముగా నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా దర్శనం కలిగి ఉన్నటువంటి వారు తగ్గింపు జీవితాన్ని కలిగి సహవాసాన్ని కలిగి ఉంటారని, దర్శనం కలిగి ఉన్న వారు పోటీతత్వం లేకుండా వారు నిశ్చయముగా వారు విధేయులుగా ఉంటారని విషయాన్ని నేర్పించినందుకు వందనాలు దేవా. సమర్పణ కలిగి ఉంటారని, సహవాసం చేయవారుగా ఉంటారని నేర్పించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు హృదయంలో 2024 సంవత్సరంలో దర్శనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనము కలవరాన్ని కలిగించదు, ఆందోళన కలిగించదు, కానీ దేవుని యొక్క వాక్యానికి అనుసంధానమై ఉంటుంది అనే విషయాన్ని నేర్పించావు. అలాగున ప్రతి ఒక్కరూ నీ సాన్నిధ్యంలో, నీ క్రమంలో కొనసాగటానికి కృప చూపండి. ఈ సంఘమును దీవించి ఈ సంసద్దు విశాలపరచండి. ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ 2024 సంవత్సరంలో అత్యధికముగా ఆశీర్వదించి ఆశీర్వాద కారణముగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా పిన్ కోడ్ 534007. మా ఫోన్ నంబర్లు 8886163163 మరియు 8886164164. మా ఈమెయిల్ oneindia@gmail.com. మా వెబ్సైట్ www.wonindia.org. Our address ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయత్, ఏలూరు. Our pin code 534007.